హై ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. నా తోడుంటావా పార్ట్ 11. బెడ్ మీద మోకాళ్ళపై కూర్చొని ఇద్దరు ఆటలో మునిగిపోయి కనిపిస్తుంటే ఆ రూమ్ని చూస్తూ వాట్ ద హెల్ అని సీరియస్గా అరుస్తాడు ఇషాన్. తండ్రి వాయిస్ వినిపించగానే పిల్లో పక్కన పడేసి డాడీ అని పరుగున వచ్చి అతడిని కరుచుకుపోతుంది అంజలి. దేవు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతుంటే లవ్ యూ బేబీ అని గుండెలకి హత్తుకుంటాడు ఇషాన్. మిస్ యూ డాడీ, నాకు ఫీవర్ వచ్చింది. అతని చేతిని మెడ దగ్గర పెట్టుకుని పెదవుల్ని నెలవంకలా కరువు చేస్తూ చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది? కంగారుగా అడిగాడు. షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇషాన్ కళ్ళు కోపంగా ఎర్రబడుతుంటే గెటౌట్ అని లిప్ మూమెంట్ ఇస్తాడు దేవుకి. తండ్రి ఫేస్ నిండా ముద్దులు పెడుతూ తన ప్రేమ చూపిస్తుంటే చిరునవ్వుతో అంజు నుదుటిని ముద్దు పెడతాడు ఇషాన్. డాడీ, షీఈ్ మై ఫ్రెండ్. దేవుని దగ్గరగా తీసుకొచ్చి పరిచయం చేస్తుంది. బేబీ, తనని వెళ్ళిపోమ్మను. నీ గురించి చాలా టాయ్స్ తెచ్చాను. డాడీ, ఫస్ట్ నా ఫ్రెండ్కి షేక్ హ్యాండ్ ఇవ్వు. ఫ్రెండ్, హీఈజ్ మై డాడీ. నువ్వు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వు. మరో అమ్మాయిని తన రూమ్లో చూసి పైకి ఎంత కూల్గా ఉన్నాడో లోపల అంత కోపంగా ఉన్నాడని దేవుకి అర్థమవ్వడంతో అతని కోపాన్ని లెక్క చేయక ఇషాన్ బాడీని ఇంచ్ బై ఇంచ్ పట్టి పట్టి చూస్తూ నైస్ టు మీట్ యూ ఇషాన్ గారు అని చెయ్యి ముందుకు పెడుతుంది. కూతురు గురించి తప్పక ఆమె చేతిలో చేయి కలిపి వెనక్కి తీసుకోవడంతో అతని స్పర్శని ఫీల్ అవుతూ చందు నుండి వస్తున్న ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దేవ్, జీవ గారు వచ్చేసరే. ఇషాన్ కూడా వచ్చేసి ఉంటాడు. త్వరగా వచ్చేవే అక్కడి నుండి. అసలే పెద్ద తిక్కోడు అతను అంది. అవును చందు, అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది తిక్క. చాలా టఫ్. రెప్ప వేయకుండా అతడిని చూస్తూ చెప్పింది దేవ్. బేబీ, పిన్నికి ఇన్ఫార్మ్ చేయి కాఫీ తీసుకురమ్మని చిరునవ్వుతో చెప్పి దేవ్ వైపు సీరియస్గా చూస్తాడు. పాప ఏమైనా తక్కువనా? రెప్ప వేయడం మరిచి డైరెక్ట్గా 80% మ్యాచ్ అవుతున్నాడు నా షహీ బేబీకి. ఎన్ని రోజులు ఎందుకు కనిపించడం లేదురా బుజ్జుకొండ అని మనసులో డ్యూయెట్కి రెడీ అయిపోతుంది. అంజు బయటికి వెళ్ళిన మరుక్షణం దేవ్ చేతిని బంధిస్తూ నాకు తిక్కుందా అని వాల్కి లాక్ చేస్తూ అడుగుతాడు బేస్ వాయిస్తో. అఫ్కోర్స్ లేదనుకుంటున్నారా? అసలు భయపడకుండా సూటిగా అతని కళ్ళలోకి చూసి మాట్లాడుతుంటే ఇషాన్ ఉడికిపోతూ గెట్ అవుట్. నా బేబీకి దగ్గర అవ్వాలని చూసావో జీవ చెల్లెవని కూడా చూడను. ఐ విల్ కిల్ యూ ఇడియట్. విసురుగా అతడిని దూరం తోసి అబ్బా, భయం వేస్తోంది. మీరు చంపేస్తానంటే కమాన్ చంపు. చంపు ఐసే అనుకుంటున్నారా? నేను చేసేది నేను చేయగలను అని యాటిట్యూడ్ లుక్తో అంటుంది. గో టు హెల్. హెల్కి పోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మీరు కత్తిలా ఉన్నారు ఇషాన్ గారు. బాయ్, క్యాచ్ యు లేటర్ అని ఒక క్షణం ఉండకుండా బయటికి వచ్చేస్తుంది దేవ్. ఆమె బిహేవియర్కి గొంతు నులిమి చంపేయాలన్నంత ఫీలింగ్ వస్తుంటే వదినా అని గట్టిగా అరుస్తాడు. ఇషాన్, పనికి మాలిన వాళ్ళన్న రూమ్కి ఎందుకు అలౌ చేసావు? వెళ్తున్నదల్లాగి చిటికేస్తూ దేవకి పీడియాట్రిషియన్ నెంబర్ మీ వదిన దగ్గరుంది. మేనర్స్ మర్చిపోయినట్టున్నారు. సో కాల్ చేయండి, నేర్పిస్తాను అని సీరియస్గా చెప్పి బాయ్ అంజు బేబీ అని కిస్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతుంది దేవ్. నాకు తెలియదు ఇషాన్, బేబీ తీసుకెళ్ళిందేమో. విసుగ్గా ఒక లుక్ విసిరి కమ్ బేబీ అని రూమ్కి వెళ్ళి మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఆమెతో ఆటలు పడ్డాడు. అన్నయ్య పరుగున వచ్చి అతడిని గట్టిగా హగ్ చేసుకుంటుంది దేవ్. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఇషాన్ గారి ఇంటికి. వాట్? ఒక్కసారిగా అదిరిపడతాడు జీవ. అంజలికి హెల్త్ బాగాలేదన్నయ్య, ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళా. ఇషాన్ని చూసావా? లేదు. ఉఫ్. ఆ మాటకి రిలాక్స్ అవుతాడు జీవ. వెళ్ళి ఫ్రెష్ అవ్వరా. వదినమ్మా మా అన్నని పట్టించుకోవమ్మా, అన్నీ నేనే చెప్పాలా నీకు? స్టాప్ ఇట్ దేవ్. వల్లిగారు ఉండటంతో ఇబ్బందిగా అంటుంది చందు. ఏందో ఈ కాలంలో ఎలా బ్రతుకుతావో పిల్లవి. వల్లిగారి వంటిట్లోకి దేవ్ తన రూమ్కి వెళ్ళిపోవడంతో నెమ్మదిగా జీవ దగ్గరికి వెళ్తుంది చందు. ఎంత లేట్ ఏంటి రావడానికి?
డోర్ లాక్ చేసి ఆమెని వెనక నుండి చుట్టేస్తాడు జీవ. మిస్ యూ జీవా గారు. అతని ఎదురుగా తిరిగి వీపు చుట్టూ చేతులను బిగిస్తుంది. దేవ్ ఇషాన్ ఇంటికి వెళ్ళడం ఏంటే? అసలేం జరుగుతుంది చందు? అన్నీ మాట్లాడుకున్నాం. ఫ్రెష్ ఎయిర్ రండి జీవా గారు. నేను స్ట్రాంగ్గా కాఫీ తీసుకొస్తానని బయటకు వెళ్తుంది. కాసేపటికి జీవా చందు దేవ్ గార్డెన్లో కూర్చోవడంతో తన అన్నయ్య భుజం మీద వాలుతూ, నాకెందుకు ఇషాన్ నచ్చాడురా జీవా అని అతని మోముని గుర్తు తెచ్చుకుని కళ్ళు మూసుకుంటుంది. తాగుతున్న కాఫీ పొలమారడంతో షాకింగ్గా చెల్లి వైపు చూస్తాడు అతను. కంగారు పడకురా, లవ్ అనలేదుగా, జస్ట్ నచ్చాడు. ఎదురుగా ఉంటే చూపు తిప్పుకోలేకున్నాను అన్నయ్య అనింది. దేవు మాటలకి కాఫీ తాగే మూడు పోవడంతో కప్ పక్కన పెట్టేసి ఆమెని తన వైపుకి తిప్పుకున్నాడు. ఏంట్రా? వాడికి బేబీ ఉంది దేవ్. మోరోవర్ వాడి లైఫ్లో మరొక అమ్మాయికి ప్లేస్ లేదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయరా. లవ్ కాదు అంటున్నానుగా జీవా. అయినో నువ్వు చాలా క్లారిటీగా ఉంటావు, బట్ వాడి కోపం చాలా డేంజర్. కొన్ని విషయాల్లో నేనే భయపడతాను. డిస్టెన్స్ మెయింటైన్ చేయ వాడికి. ఎందుకు జీవా ఓవర్గా థింక్ చేస్తున్నారు? అసహనంగా చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది దేవి. మీ చెల్లి ఇషాన్ గారి బేబీతో చాలా క్లోజ్ అయిపోయింది జీవా గారు. అంజలితో క్లోజ్ అవ్వడం ఏంటి? ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్ చెప్పి నాకెందుకో భయంగా ఉంది. మీరు అర్థమయ్యేలా చెప్పండి జీవా గారు. అతను ఉప్పు, మీ చెల్లి నిప్పు. ఏమైనా తేడా వస్తే చిటపట్లాడేది మీరే. భయంగా చందు వైపు చూడటంతో ఒకసారి అతనికి కాల్ చేసి మాట్లాడండి అనింది. అని వణుకుతున్న చేతులతో ఇషాన్కి కాల్ చేస్తాడు జీవ. డాడీ, జీవా మామ కాల్ అని అరిచి హాయ్ మామ అని పిలుస్తుంది. హాయ్ బేబీ. డాడీ ఏం చేస్తున్నాడు? ఇన్ వాష్రూమ్ మామ. ఇంతలో ఇషాన్ రావడంతో ఫోన్ ఇచ్చి న్యూ టాయ్స్లో మునిగిపోతుంది అంజు. కాల్ అయితే చేశాడు కానీ ఏం మాట్లాడాలో తెలియక నసుగుతుంటే, ఎందుకు కాల్ చేశావు? అది రేపు నేను ఆఫీస్కి రాని ఇషాన్, చందుతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా. ఓకేరా, ఐ విల్ మేనేజ్. డిన్నర్ చేసావా? నో. ఓకే, మళ్ళీ చేస్తారా అని కట్ చేసి ఊపిరి పీల్చుకుంటాడు జీవ. వాడు నార్మల్గానే ఉన్నాడు చందు. నేను దేవుతో మాట్లాడతాలే అని రిలాక్స్ అయ్యి ఇద్దరు మాటల్లో పడతారు. సన్నీ, ఈ టైంలో నా దేవకి ఏం చేస్తుందంటావు? బీర్ సిప్ చేస్తూ అడుగుతాడు సురేంద్ర. ఫ్యామిలీతో టైం స్పెండ్ లేదా బుక్స్తో కుస్తీ పడుతుంటుంది సార్. సింగిల్ లైఫ్ చాలా బోరింగ్గా ఉంది సన్నీ. త్వరగా నా దేవకితో ఇంట్లో దీపం పెట్టించాలి. మేడంని ఫస్ట్ టైం ఎక్కడ చూశారు సార్? ఇంత లవ్ చేయడానికి ఆమెకి ఎలా ఇంప్రెస్ అయ్యారు? రెస్పెక్ట్ సన్నీ, నా వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సారీ సార్. నా దేవకి క్యాంపస్లో అడుగు పెట్టగానే ర్యాగింగ్ చేస్తూ పిచ్చిగా బిహేవ్ చేశారని వాడిని కొట్టింది చూడు. తనలో ధైర్యం నచ్చింది. ఎప్పుడూ చిరునవ్వు చెరగకుండా నవ్వుతూ మాట్లాడే తన క్యారెక్టర్ నచ్చింది. లెక్చరర్స్తో గౌరవంగా మాట్లాడే తన పద్ధతి నచ్చింది. మేడంని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు కదా సార్. మీలాంటి గుడ్ పర్సన్ లవ్కి ఎవరూ నో చెప్పలేరు. దేవకి ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తా సన్నీ. లేట్ చేయకండి సార్, త్వరగా ప్రపోజ్ చేయండి. మేడంని టైం తీసుకోమని చెప్పండి. చెప్తాను సన్నీ, మంచి రోజు చూసి ఓపెన్ అప్ అవుతాను. సార్, రేపటి షెడ్యూల్ ఇది అని ఒక ఫైల్ అందిస్తాడు సన్నీ. అతను మొత్తం చెక్ చేసుకుని ఓకే గుడ్ నైట్ అని తన రూమ్కి వెళ్ళి ల్యాపీ ఓపెన్ చేసి వర్క్లో పడతాడు సురేంద్ర. ఆ ఇంట్లో ఉండేది సురేంద్ర సన్నీనే కాబట్టి డోర్స్ అన్నీ లాక్ చేసుకుని తన రూమ్కి వెళ్తాడు సన్నీ. ఓయ్, నేనేం బయటకు రాను. నీతో కాకపోతే ఎవరితో పొమ్మంటావే? లాస్ట్ పీరియడ్లో కష్టపడితే ది బెస్ట్ ఇస్తాను జీవా గారు. జస్ట్ 1 డేకి ఏం కాదు చందు. దేవ్ సింగిల్గా కాలేజ్కి వెళ్ళాలి కదా, తనని తీసుకుపోదాం మనం. నేనేమైనా కిడ్నా చందు అని సడన్గా వచ్చి సీరియస్గా అడుగుతుంది. వెనక నుండి దేవ్ వాయిస్ వినిపించడంతో దడుచుకుని ఎందుకు ఎలా అరుస్తావు అని జీవాకి దూరం జరిగి కూర్చుంటుంది. నేను ఎక్కడికి రాను. రేపు కాలేజ్ అసలు మానేదే లేదు. నువ్వు మా అన్నతో పో. నువ్వు లేకుండా ఎలానే వెళ్ళేది? అబ్బా సాయిరామ్, ఆడపడుచు మీద ఇంత ప్రేమ. ఫీలింగ్ ఎమోషనల్ రే చందు పాప. ఆమె జీవ షర్ట్కి ముక్కు రబ్ చేయడంతో
చెల్లి తల మీద చిన్నగా ముట్టికాయ వేశాడు జీవ. అన్నయ్య, ఒక హెల్ప్ చేస్తావా? ఏంట్రా? నాకు ఈశాన్ నెంబర్ కావాలి. నెయిల్ పాలిష్ వేసుకుంటూ తాపిగా అడుగుతుంది దేవు. ఈసారి గొంతులో వెలక్కాయ కాకుండా గుండె జారిపోయే ఫీలింగ్ జీవాన్ని చుట్టుముట్టడంతో ఆన్సర్ చేయకుండా ముంగిలా కూర్చుంటావేంట్రా? ఇస్తానో ఇవ్వనో చెప్పాలి కదా అని విసుగ్గారుస్తుంది దేవు. వాడి నెంబర్ నీకెందుకే? ఊరికేరా మెసేజ్ చేద్దామని సరదాగా. ఈసారి గుండె ఆగిపోయి కొట్టుకుంటున్న ఫీలింగ్ అతనికి. ఏంటి, ఊరికే మెసేజ్ చేస్తావా అని అడిగాడు. హా, జస్ట్ చిట్ చాట్ రా, మాట్లాడాలనిపిస్తుంది. స్టాప్ ఇట్ దేవ్. ఆపేసా అన్నయ్య. నేనన్నది నెయిల్ పాలిష్ గురించి కాదు. ఇషాన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాడికి అమ్మాయిలంటే చిరాకు. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను, సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు జీవ. కోపంగా దేవ్ చెవి మెలేస్తూ, అలాంటి పిచ్చోడికి దూరంగా ఉండమని చెప్పానా అనింది. పిచ్చోడనికే, జస్ట్ థిక్ అంతే. దూరంగా ఉండలేకున్నానే చందు. ఎందుకో నచ్చేశాడు. లుక్స్ చూసి ఇష్టపడుతున్నావా దేవ్ అతనిని? అది ఒక రీజన్ అంతే. వన్ థింగ్ చందు, వాడిని చూసి రెప్ప వేయడం కూడా మర్చిపోయా. చూస్తూనే ఉన్నా అలా. చూసావా? గుండెదడుతూ ఉంటుంది. కత్తిలో ఉన్నావని కూడా చెప్పా. పాపం కుర్రోడు షాక్ అయ్యాడనుకో, అది వేరే విషయం అని నవ్వుతూ అంటుంది దేవ్. అతనికి పెళ్ళైందే. పాపం అలా అనిపించట్లేదే. అయినా జస్ట్ మాట్లాడతానంటే ఎందుకింత భయం? మూతి తిప్పుతూ శరణ్య కాల్ చేస్తూ దూరంగా వెళ్తుంది. నవ్వుతూ మాట్లాడుతున్న దేవుని చూస్తూ కన్ఫర్మ్ ఇదేదో కొంప ముంచే పని చేస్తోంది. దేవుడా, నువ్వే కాపాడాలని భయపడుతూ అనుకుంది చందు. హాయ్ దేవ్. హాయ్ అక్క, ఏం చేస్తున్నారు? క్లోత్స్ ఫోల్డ్ చేస్తున్నా. అక్క, ఇషాన్ గారి నెంబర్ కావాలి, షేర్ చేస్తారా ప్లీజ్? ఇషాన్ నెంబర్నా? చిన్నపాటి ఆశ్చర్యంతో అడుగుతుంది శరణ్య. బేబీతో మాట్లాడాలి. ఓకే, షేర్ చేస్తున్నా, బట్ కేర్ఫుల్ దేవ్. మీరందరూ ఎందుకు ఇంత భయపడుతున్నారక్క? దేవ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరు. నీ అవ్వ తగ్గేదేలే అని డైలాగ్ వేసి కాల్ కట్ చేస్తుంది. ఆమె ధైర్యానికి ముచ్చట పడుతూ మరో మెట్టు ప్రేమ పెంచుకుంటుంది శరణ్య. వెంటనే ఇషాన్ నెంబర్ సేవ్ చేసుకుని ఇయర్ పాడ్స్ కనెక్ట్ చేసుకుంటూ వీడియో కాల్ చేసేస్తుంది కుతూహలంగా. ఇషాన్ ఫేస్ పట్టుకుని ముద్దలు పెడుతున్న అంజు బేబీ వచ్చిన కాల్కి డిస్టర్బ్ అవుతూ కోపంగా లిఫ్ట్ చేస్తుంది. హాయ్ అంజు బేబీ, మిస్ యూ. ఫ్రెండ్ మెరుస్తున్న కళ్ళతో పిలిచింది. వాట్ ద హెల్, నా నెంబర్ ఎవరిచ్చారు? కూతురు చేతి నుండి ఫోన్ లాక్కుని కోపంగా అడుగుతాడు ఇషాన్. గ్రేటెస్ట్ అయిన ఇషాన్ నందన్ గారి నెంబర్ సంపాదించడం అంత కష్టం కాదు అని ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా అంటుంది. వస్తున్న విసుగుని పిడికిట్లో ఆపేస్తూ కాల్ కట్ చేయబోతుంటే, డాడీ, నా ఫ్రెండ్తో మాట్లాడతానని ఫోన్ తీసుకుంటుంది అంజు. బేబీ, డాడీ నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. వీలైనంత విసుగుని కంట్రోల్ చేసుకుంటూ చిరునవ్వుతో అంటాడు. అబ్బా, ఏమున్నాడ్రా బాబు, మైమరుపుగా అనుకుంటుంది అతని కింద పెదవి సాగిన తీరుని చూస్తూ. నేను ఇద్దరితో మాట్లాడుతాను డాడీ అని ఇషాన్ వెనక్కి తోసి అతని చేతిపై తల పెట్టుకుని దేవుతో మాటలు స్టార్ట్ చేస్తుంది. ఓహ్ గాడ్, షట్ట లేకపోవడం అతని విశాలమైన ఛాతి కనిపిస్తుంటే చిన్నగా గుటకలు మింగుతుంది దేవు పాప. చిరాగ్గా దేవుని చూసి బెడ్షీట్ కప్పుకుంటాడు ఇషాన్. అతను చేసిన పనికి ఆమెలో చిన్న డిసప్పాయింట్మెంట్. చెవులు అంజు మాటలకి, కళ్ళు ఇషాన్కి అప్పగించేస్తుంది దేవు. వాళ్ళ మాటలు తరగట్లేదు, ఆమె చూపులు పుచ్చుకోవడం ఆగట్లేదు. ఫ్రస్ట్రేషన్ పీక్స్కి పోయిన ఇషాన్ కూతురికి చెక్కలి గెంతలు పెడుతూ కాల్ నుండి అంజును డైవర్ట్ చేసి గో టు హెల్ అని కాల్ చేసే చూపులతో చెప్పి కట్ చేసి ఫోన్ని పక్కన పడేస్తాడు. పిచ్చి కాదు కానీ తిక్కుందిరా బాగా నీకు. ఆ తిక్కకి లెక్క నేను సరి చేస్తా కదా కన్నయ్య అని అతని డీపీని చూసి తనలో తనే నవ్వుకుంటూ, పిక్లో కూడా కత్తిలా ఉన్నారు ఇషాన్ గారిని లాస్ట్ టచ్అప్గా మెసేజ్ సెండ్ చేసి లోపలికి వెళ్తుంది దేవ్. ఆ మెసేజ్ చూసిన ఇషాన్ పరిస్థితి. వాట్ నెక్స్ట్?